హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఏంటి రాజేశ్వర్ గారు, ఇది కొత్త చీరనా ఏంటి, చీర ఏంటి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చీర కాదు, లంగా పొడి అండి. ఇదైతే మా పాపదండి. మా పాప కోసం నేను కుట్టించాను అనమాట. మొన్న ఏదో స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి తను వేసుకుంది. ఈరోజు అయితే షాపులో పెట్టేసి లోపల అదే బీరువాలో పెట్టేద్దామనేసి అనుకున్నాను. కానీ ఒకసారి చాలామంది నన్ను అడుగుతున్నారు ఫ్రెండ్స్, మీరు ఒకసారి లంగావణి వేసుకొని చూపించండి అని. అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ లంగావణి వేసుకున్నాను. నిజానికైతే నాకు లంగావణి సరదా తీరలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే గౌన్లోంచి డైరెక్ట్గా చీరల్లోకి వచ్చేస్తాను అనమాట. రెండు జతల లంగావణి వేస్తున్నానండి. నాకైతే ఆ సరదా అయితే తీరలేదు. నిజానికైతే నాకు లంగావణి మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. చూస్తారు కదా, నేను తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉందని చూపిస్తాను. మామూలుగా అయితే నేను ఇక్కడ చెవుకుట్లు లేవు కాబట్టి నేను స్టిక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూపించాను కదా. చాలు గారు, మీరు ఎలా రెడీ అవుతారు, మీరు ఏం క్రీమ్స్ వాడతారో చెప్పండి, అసలు ఏం రాసుకుంటున్నారు అని చాలామంది నన్ను అడుగుతున్నారండి. నేనైతే వేరేగా ఏమీ రాసుకోను, ఏమీ చెయ్యను. ఇదిగోండి, నేను ఫస్ట్ నుంచి వాడేది విగ్గు టర్మరిక్ అండి. ఇది కూడా 72 రూపీస్ది నేను తీసుకుంటాను, ఎందుకంటే మన బడ్జెట్ అంతే అనమాట. తర్వాత ఇది రాసుకుని ఇదిగోండి, ఇదైతే పాండ్స్ పౌడరు 10 రూపాయలది, ఇదే తీసుకుంటాము. ఎందుకంటే మా ఇంట్లో వేరే ఉన్నవాళ్ళు ఎవరు పౌడర్ వాడరండి. పౌడర్ వేసుకునేదాన్ని నేనే. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఈవిడే ఎక్కువ మేకప్ వాడుతుంది అనుకుంటారు ఈ పౌడర్ కోసం, ఓకేనా. తర్వాత నా మేకప్లో ముఖ్యమైనదండి కాటిక. ఇదైతే 10 రూపీస్ ఫ్రెండ్స్. అయితే ఇది ఒక్కోసారి కంటి నిండా అయిపోతుంది అన్నానని చెప్పేసి సేమ్ రెడ్ ఒకటే కంపెనీ అండి, ఇది ఒకటి తీసుకున్నారు మా వారు. ఇదైతే 70 రూపీస్ అండి. ఇదైనా రెండిట్లో కాటిక ఏదో ఒకటి యూజ్ చేస్తాను అనమాట. ఇంకా స్టిక్కర్ కోసం మీకు తెలిసిన విషయమే, ఎప్పుడు ఇదే స్టిక్కర్ వాడుతూ ఉంటాను. ఒక బాక్స్ తీసుకున్నానంటే ఇంచుమించు 2 years వస్తుందండి. ఇంకా ఇదైతే మాత్రం మొన్నే మా పాప నాకు బుక్ చేసి మీషోలో బుక్ చేసి పర్పుల్ ఎందులోనో బుక్ చేసి ఇచ్చారండి నాకు. ఇందులో అయితే 5 కలర్స్ ఉన్నాయన్నమాట. నాకైతే లిప్స్టిక్ సరిగ్గా వేసుకోవడం కూడా రాదు, కానీ వీడియోస్కి అయితే కంపల్సరీ వేసుకోవాలంటే అప్పుడు కాస్త లుక్ మారుతుందని నా ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పి నేను ఇది వాడుతున్నాను అనమాట. నా హెయిర్ కోసం చెప్పాలంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. రాజేశ్వర్ గారు, మీది విగ్గా అని అడుగుతున్నారు. ఇదిగోండి, నా జుట్టు అయితే విగ్గు కాదు, ఓకేనా, విగ్గు కాదు. నెక్స్ట్ నా హెయిర్ కూడా ఇంకా పండలేదండి. వైట్ హెయిర్, పిల్లలు పెద్దోళ్ళు అంటున్నారు కదా, రాజేశ్వర్ గారు మీ హెయిర్ పండిపోయిందా, మీరు ఏ కలర్ వాడుతున్నారు అని అంటున్నారండి. ఇంకా నాకు హెయిర్ అదే కలర్ వాడేంత రాలేదు. ఒకవేళ నేను హెయిర్కి ఏదైనా కలర్ వేసుకోవాలనిపిస్తే కనుక మీకు చెప్పిస్తే వేసుకుంటాను, ఓకేనా. ఎలా వేసుకుంటానో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే మీ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది అని అడుగుతున్నారు. అందుకని చెప్పి నా హెయిర్ స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గత కొంతకాలంగా కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి నాకు పాపిటి తీయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇదే పాపిటి అండి. నేనైతే ఈ పాపిటిని అయితే మార్చలేదు. మ్యాక్సిమం ఎప్పుడు నేను నాగరం జడే వేసుకుంటానండి. అంటే ఫ్రెండ్స్, నేను వేసుకునేది సింపుల్గా నేను రెడీ అయినా సరే మ్యాక్సిమం నా జుట్టు చెరక్కుండా ఉంచుకోవడం, అంటే ఎప్పుడు అప్పుడే జడేసుకున్నారా అన్నట్టుగా నా హెయిర్ స్టైల్ ఉంటుందండి. అందువల్ల తర్వాత నేను వేసుకునే బట్టలు కూడా ఎప్పుడు చక్కగా స్టెప్ అది తీసేసి కాకుండా నీట్గా స్టెప్ అది పెట్టుకుని నీట్గా ఉదయం ఎలా రెడీ అయ్యానో ఈవినింగ్ వరకు అలాగే కనిపించడం వల్ల ఇవిడ ఎక్కువగా మేకప్ వేసుకుంటారు, బాగా రెడీ అయిపోతారు అన్న ఫీల్ చాలామందికి ఉందండి. కానీ నిజానికైతే అదేం కాదండి. నేను మార్నింగ్ ఒకసారి స్నానం చేసి రెడీ అయితే మళ్ళీ ఈవినింగ్ వరకు అలాగే ఉంటాను. మధ్యలో ఫేస్ కూడా వాష్ చేస్తాను ఫ్రెండ్స్. నిజానికైతే హెయిర్ అయితే మాత్రం చాలా పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఇలా
ఉంటే చాలా కిందకు వచ్చేసేది అనమాట. ఒక బ్యూటీ పార్లర్లో కట్ చేయించుకున్నానండి. ఆ తర్వాత అయితే నాకు హెయిర్ అయితే అసలు పెరగలేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇలాగే రెడీ అవుతానండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఒక షూట్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఊరికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, చివరికి పక్కింటికి పేరెంటానికి వెళ్ళినా, ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే రెడీ అవుతాను. ఈ విషయం అయితే మీకు క్లియర్ అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నా లంగావోణి ఎలా ఉందో, బాగుందా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక విషయం, ఈసారి మళ్ళీ ఫేస్ క్రీమ్ అది రాసేటప్పుడు క్రీమ్ రాసి రెడీ పౌడర్ అది వేసుకొని కాటి పెట్టుకునేటప్పుడు తప్పకుండా చూపిస్తాను. బాయ్ బాయ్.